ఆమె శరీరంలోని అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుణ్ణి కూడా సృష్టిస్తుంది. లోకోపకారం కోసం సృష్టి చేయదలిచి ఆమె కామేశ్వరుణ్ణి వివాహమాడింది. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మ లక్ష్మిని, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణువును పార్వతిని, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మీ విష్ణువులు మరియు శివపార్వతులు మరియు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. వారి వారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది. పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలో నుండి సూర్యచంద్ర అగ్నులు, నుదిటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిడి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రం,